తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాకలు రేపుతోంది. ఈ బైపోల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ మేరకు ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. మరి ఈ ఉప ఎన్నికకు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు? నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలా సాగింది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. దీంతో బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 2లోని షేక్పేట మండల రెవెన్యూ కార్యాలయంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, రైతులు, నిరుద్యోగులు ఇలా పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైన తర్వాత 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజున 117 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల గడువు పూర్తయ్యేసరికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు దాదాపుగా 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసీని గడువు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం టోకెన్లు ఎంతమందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలు కాగా వీటి ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 24 వరకు ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు అధికారులు. ఇదిలా ఉంచితే ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ RRR వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులలో సుమారు 11 మంది రైతులు నామినేషన్లు వేయడం గమనార్హం. RRR వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్టు బాధిత రైతులు చెప్పారు. అలాగే మరో 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వసిత రైతులు సైతం నామినేషన్లు వేశారు. వారితో పాటుగా సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి TGIIC పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని చెప్పిందని అన్నారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేదని వారు మండిపడ్డారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తేల్చారు. మరోవైపు రిటైర్ అయిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారు కూడా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. అలాగే SC వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. కాగా నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ బరిలో ఎవరు విజయం సాధిస్తారన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరి చూపు ఈ బైపోల్ పైనే ఉంది.